హిందువులు గోమాతని పూజిస్తారు. అయితే గోహత్యలు వెనుక ఆంగ్లేయుల కుట్రేంటి? ముస్లిం దేశాల్లో ఎక్కడా కనిపించని ఆవు మాంసం దుకాణాలు ఇండియాలోనే ఎందుకున్నాయి? అసలు ఆవు మాంసానికి ముస్లింలకు సంబంధం ఏంటి? వాస్తవాలు తెలుసుకున్న కొంతమంది బార్కస్ ముస్లింలు గోవధ నిషేధంపై ఉద్యమానికి నాంది పలికారు. హైదరాబాదులోని బార్కస్ ప్రాంతం ఇది. ఇక్కడంతా గల్ఫ్ సంస్కృతి ప్రతిబింబిస్తోంది. షరియల్ ప్రకారం ఇస్లాం సాంప్రదాయాల్ని పాటిస్తూ ఇండియాలో ఉన్న ముస్లింలకు భిన్నంగా చావుష్లు కనిపిస్తారు. లుంగి, తలపైనే ప్రత్యేకంగా ధరించిన క్లాత్తో ఇండో అరబ్ సంస్కృతులకు ప్రతినిధులుగా కనిపిస్తారు బార్కస్లో నివాసముంటున్న చావుష్లు. అయితే వీరు ధార్మిక విషయాలు, రాజకీయ విషయాలు, సాంస్కృతిక సంప్రదాయాల విషయాల్లో రాజీ లేకుండా వ్యవహరిస్తారు. ప్రస్తుతం హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు అడ్డుగా నిలిచిన గోహత్యపై బార్కస్లోని కొంతమంది ముస్లింలు సీరియస్ ఆలోచనలో పడ్డారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి గోరక్షణ కోసం అరబ్ గో రక్షా దల్ అనే సంస్థను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. हम कम्युनल हार्मनी के लिए काम कर रहे हैं, जिसमें हिंदू और मुस्लिम्स के बीच में जो गैप है उसको फिलअप करना चाहिए। और इसको फिलअप करने के लिए सबसे ज़रूरी है कि मुस्लिम्स मस्ट लीव द ईटिंग ऑफ मीट ऑफ द काऊ। इसके अलावा दूसरे जानवर खा सकते हैं आप लोग, लेकिन अगर ये चीज़ अगर हो जाएगी तो हिंदू भाइयों की जो आस्था है गाय में वो चीज़ जागेगी और मुसलमानों के लिए आदर और रिस्पेक्ट पैदा होगा और ये चीज़ कम्युनल टेंशन को रिलीज़ कर देगी। గోమాంసం తప్పనిసరిగా తినాలని ఇస్లాంలో ఎక్కడ ఆంక్ష విధించలేదు. శాకాహారులైన పశువుల మాంసాన్ని తీసుకోవడం హలాల్గా ఇస్లాం చెబుతోంది. గల్ఫ్లో ఆవు మాంసం అమ్మే షాపులు ఎక్కడా కనిపించవు. ఇండియాలోనూ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో లక్షల కుటుంబాలు ఆవుల్ని పెంచి పాలు అమ్ముకొని జీవిస్తుంటారు. मैं तो प्रिफेर ज़्यादातर तो मेरा यही इंटेंट रहता है कि हमेशा मैं मिल्क प्रिफेर करता हूँ, जैसा कि उसमें इतने सारे बेनिफिट्स हैं, जैसा कि हमारे हेल्थ में जैसा कि कैल्शियम की ज़्यादातर यानी इम्प्रूवमेंट के लिए बहुत बेनिफिट है। और देखा गया तो न्यू जनरेशन के लिए आजकल मेरा एक मैसेज है सारे मदर्स के लिए, काऊ का अगर मिल्क अगर अपने चाइल्ड को अगर यानी उसको सजेस्ट किया, अगर उसको प्रोवाइड करेंगे तो उसके हेल्थ के लिए बहुत बेनिफिट है। బ్రిటిష్ పాలకులు ఎక్కువగా ఆవు మాంసం తినడానికి ఇష్టపడేవారు. అప్పట్లో వారి కోసం కబేలాల్లో ఆవుల్ని కోసేవాళ్ళు. 350 కబేలాల్లో ఆవుల్ని కోసి మాంసం ఆంగ్లేయులకు సరఫరా చేసేవారు. అయితే గోమాతను పూజించే హిందువులు గోహత్యపై నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఆవుల రక్షణ కోసం దయానంద సరస్వతి 1897లో గోరక్ష కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఉద్యమమే చేశారు. అయితే ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలని సతమతమవుతున్న గవర్నర్ జనరల్ లాన్స్డౌన్ని 1894లో విక్టోరియా మహారాణి ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ లేఖ రాసింది. ఆ పరిష్కారం ఏంటంటే దేశంలో ఉన్న అన్ని కబేలాల్లో పనిచేయడానికి ముస్లింలకు ఎక్కువ వేతనాలు ఇచ్చి నియమించాలని ఆదేశించింది.